జీవప్రదాయిని దివ్య బలి పూజ, దివ్య బలి పూజ, దివ్య బలి పూజ. సాత్విక భావనతో పూజింపరారండి, ప్రణుతింపరారండి. జనమా ప్రియ జనమా, దైవ జనమా, రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలి వేళ రారాజును సేవింప, పూజా బలి వేళ రారాజును సేవింప. రండి రండి ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. శిష్యులు యేసు తల్లి యొక్క మరియ మాతతో పాటు ఎడదెగక ప్రార్థన చేయించింది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభు క్రీస్తునందు ప్రియ పూజ్య గురువులు, ప్రియ విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు ఎంతో సంతోషముతో ఆనందముతో తల్లి ఆరోగ్యమాత సన్నిధికి మరొకసారి చేరి ఈ పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. తల్లి ఆరోగ్యమాత అనగానే దైవ సన్నిధికి చేరినటువంటి మనమందరికీ ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఆశలు, బాధలతో ఈ తల్లి సన్నిధికి చేరి ఉన్నాము. ఒక్కొక్కరిది ఒక ఆశ అయి ఉండవచ్చు, ఒక్కొక్కరిది ఒక కోరిక అయి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ తల్లి సన్నిధిలో ఉంచినప్పుడు, ఆ తల్లి పాదాల సన్నిధికి చేర్చినప్పుడు అది భగవానునికి చేర్చేటువంటి బాధ్యతను మనము పొందుతూ ఉన్నాము. ఆ తల్లి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు. కేవలం ఈరోజు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆరోగ్య మాతగా కాకుండా సహాయం చేసే మాతగా, మరి మన కొరకు ప్రార్థించేటువంటి మాతగా, మన యొక్క అవసరాలను తీర్చేటువంటి మాతగా, మరి మనకు విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మాటగా మన సన్నిధిలో వెలచి ఉన్నది. మరి మన జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో ఏది ముఖ్యమో దానిని ఆ తల్లిని అడుగుదాం, ఆ తల్లిని ప్రార్థించుదాం. మరి ముఖ్యముగా మనకు సంబంధించినటువంటి అవసరాలలో, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కడ బలహీనులుగా ఉన్నామో మనల్ని బలవంతులను చేసి ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృపవర ప్రసాదాలు మనకు మెండుగా ఇవ్వమని ప్రార్థించుదాం. మరి అదే విధముగా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆశను, కోరికను ఆ తల్లి ఆరోగ్యమాత పాదముల సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు మనల్నందరినీ కూడా మెండుగా ఆశీర్వదించాలని, మన యొక్క కోరికలు, ఆశలు నెరవేర్చి మనకు ఎప్పుడు కూడా సహాయపడాలని దివ్య పురుషుడు ప్రార్థిస్తూ, మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క దయ కొరకు, కృప కొరకు ప్రార్థించుదాం. దయచేసి మధ్యలో కొంచెం దారి ఉంచండమ్మా. ఇప్పుడు తీర్థాలు చల్లడానికి గురువులు వస్తూ ఉంటారు. దయచేసి మధ్యలో దారి ఉంచాలని మనం చేస్తూ ఉన్నాం. మధ్యలో దారి ఉంచండమ్మా. చిమ్మ చిగటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైనది నా బ్రతుకులో, నీ కంటికి బహు దూరమైనప్పుడే దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. చిమ్మ చికటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే
కష్టాలతో గడవలి కన్నీళ్లతో మోయలేని కష్టాలతో గడవలి కన్నీళ్లతో సతమతమై సొమ్మసిల్లిపోయాను నా తండ్రి. నీ ప్రేమనెరిగి కనువిప్పు కలిగి, నీ ప్రేమనెరిగి కనువిప్పు కలిగి, మారు మనసు కలిగి తిరిగి వచ్చానే నీ తుడుకు కొడుకుని. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. దైవమా నా తండ్రివయ్యా, నీ వాడిని నీ చిన్నోడిని. చిమ్మ చికటి కమ్ముకున్నది నా కంటిలో, ఈ ఇంటి నుండి వెడలినప్పుడే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ఇవిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఇవిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. ఇవిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఇవిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. ప్రభుదేవా పరలోక రాజా, ప్రభుదేవా పరలోక రాజా, సర్వశక్తి గల నీకే స్తుతి మహిమా మహిమా మహిమా.
కుడి ప్రక్కన కూర్చున్నవారా, పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా, పవిత్రాత్మతో ఏకమయుండువారా, మహిమా మహిమా. పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, త్రియేక దేవా నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమా, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్యవతారమును మేము తెలుసుకుంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారా అతని శ్రమలను, శిలువ శ్రమలను ఫలితమును మేము ప్రభుని పునరుత్థాన మహిమను భాగస్థుల మగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడు నమనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాటలు పాడము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపినని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరల ప్రభువు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనెను. ప్రభు ఎదుట ఎల్లనరులు మౌనం వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానం నుండి విజయము చేయుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. వాక్యము నీవేగా,
భాషణ నీవేగా, నాదము నీవేగా, రామము నీవేగా, వాక్యము నీవేగా, భాషణ నీవేగా, నాదము నీవేగా, రామము నీవేగా, జీవము నీవేగా, సుఖము నీవేగా, స్వరము నీవేగా, ఆనతి నీవేగా, జీవము నీవేగా, సుఖము నీవేగా, స్వరము నీవేగా, ఆనతి నీవేగా. ధ్యానము చేసెదను, కీర్తన పాడెదను, ధ్యానము చేసెదను, నీ కీర్తన పాడెదను. భూమి సముద్రాలు, ప్రాణి సమూహాలు, మాటల జాతాలు, జాపిలి సూర్యుడు, భూమి సముద్రాలు, ప్రాణి సమూహాలు, మాటల జాతాలు, ధర్మపు శాస్త్రాలు, మాకు జీవన సూత్రాలు, ధర్మపు శాస్త్రాలు, మాకు జీవన సూత్రాలు, ఆచరణం ఆదరణం ఈ శుభవాక్యాలు. ధ్యానము చేసెదను, కీర్తనం పాడెదను, ధ్యానము చేసెదను, నీ కీర్తన పాడెదను. క్రొత్త దివి క్రొత్త భువి. 2వ పట్టణము, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 2వ పట్టణము, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతో నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడుపు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకంగా వ్రాయము అని ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను రాసిన సువిశేషము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. ఆ దినములలో గలిలియాలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మొత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ అరకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్య మాత పండుగ. ఆ యొక్క మాత మన ఊర్లో ఎలాంటి లోటు లేకుండా యేసయ్యను ప్రార్థిస్తూ ఉన్నది. ఎలాంటి లోటు లేకుండా మనందరంగా బతికే ఉన్నాం. మనందరం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. ఆ యొక్క దేవుని కృపకు వందనాలు చెల్లించడానికి మనందరం కలిసాం. ఓన్లీ మన పేటోళ్ళు కలిస్తే బాగోదు అని ఊరు వాడ గ్రామాల నుంచి నేను అడిగాను, ఏమయ్యా నీది దుర్వేశ అంటే కాదు, 7 పులి మధ్యనే. ఓ గ్రామాల నుండి వచ్చారు.
మనం పండగ అంటే ఆరోగ్యమాత ఆమె మన కొరకు ఏ లోటు లేకుండా యేసయ్యను ప్రార్థిస్తూనే ఉంది. యేసయ్య వీళ్ళకు పండగ అంటే తెలియదు, వీళ్ళకు కంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగే తెలుసు అని యేసయ్య ఆయన మనల్ని దీవించడం ఆపడం లేదు. మన పైన ఆయన ఎల్లప్పుడూ దీవెనలు కురిపిస్తే ఉన్నాడు. ఇప్పుడు మన పిల్లలు 7 మంది తెల్ల బట్టలు వేసుకున్నారు. వాళ్ళని దివ్య సప్రసాదం నేను అడిగా. దివ్య సప్రసాదం అంటే ఏంటో లోడలోడే చెప్పారు. గోధుమ అప్పం ఎక్కువ, ద్రాక్షారసం ఎక్కువ, గుణములలో యేసునాథుని దివ్య శరీరము, దివ్య ఆత్మ వేంచేసి దేవద్రవ్యాన్ని మనం బాగా చెప్పారు. రెడీగా ఉన్నారు. ఆరోగ్యమాత మనల్ని దీవిస్తూ యేసయ్యకి ఎల్లప్పుడు ప్రార్థిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞత తెలుస్తూ, యేసయ్యా 30 సంవత్సరాల క్రితం ఊరు వాడ కలిసి మేము గొప్ప పండుగ చేసుకున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత కృతజ్ఞతగా ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు వచ్చినా మమ్మల్ని ఇంకను సజీవ లెక్కలో ఉంచావు యేసయ్యా, మీకు వందనాలు అని చెల్లించడానికి సామె పిలిస్తే మనం చేసేది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్ప నేను యేసయ్యను స్వీకరించాలి. దివ్య సప్రసాదంలో ప్రభుని స్వీకరించాలి. అదే వాళ్ళు తయారైనది. యేసు ప్రభుని వాళ్ళు మొట్టమొదటిసారిగా స్వీకరించబోతూ ఉన్నారు. యేసు ప్రభుని ఆ యొక్క అప్పరూపంలో తీసుకోవాలని వాళ్ళు ఎంతో తయారుపడ్డారు. సంవత్సరం అంతా వెళ్ళి ఈ 2 వారాల్లో బాగా నేర్చుకొని చూడండి. నేను వాళ్ళని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నారు మరి ఆ యొక్క అప్పము తీసుకునేటప్పుడు, ద్రాక్షారసం తీసుకునేటప్పుడు అవి ఏమన్నా రుచులు మారుతాయా? మారుతాయా? మారు. మా పిల్లలు ఎంత బాగా చెప్తున్నారు. తప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు నేర్చుకున్నది మీరు కూడా నేర్చుకోవాలి. తీసుకునేదేమో అప్పమే, అది అప్పంలాగే ఉంటుంది. ద్రాక్షారసం ద్రాక్షారసంగానే ఉంటది. మరి మీరు ఎట్లా యేసు ప్రభుని స్వీకరిస్తున్నారు? ఎట్లా చెప్పండి. విశ్వసిస్తున్నారంట. అది యేసయ్య శరీర రక్తం అని విశ్వసిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది వారి విశ్వాసం. అది ఆ యొక్క బిడ్డల విశ్వాసం. అంటే 3 పూట్ల ఉండాలి. ఆదివారం వచ్చిందంటే కోయాలి, తినాలి. అది లేకోకుంటే కష్టం. అది ఆదివారం ఉన్నట్టే ఉండదు. చూడ, శారీరకంగా మనం తినకపోతే, ఆ యొక్క మాంసం తినకపోతే ముద్ద ఎక్కదు. శారీరకంగా బలహీనపడతాం. ఇంకా ఉంటే పానమే పుట్టుకోమంటారు. కానీ ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం బ్రతికి ఉండాలి అంటే, అందుకే ఈ యొక్క పండుగ 30 సంవత్సరాల తర్వాత మనందరం ఒకరిగా కూడి ఒక కొత్త దివి, ఒక కొత్త భూమిలాగా ఉండాలి. మనం చూసాం. ఒక దుర్వేషం మాత్రం కాకుండా మా నంద్యాలలో కూడా వచ్చినారు. పులి మధ్య ఇంకా పక్కన గ్రామాలన్నీ కూడా వచ్చాయి. అత్తమందాలు కలుపుకోవాలని, మనలో ఉన్న మనస్పర్ధలన్నీ తేలిపోవాలి అని అందరూ కూడా ఒకే కుటుంబముగా మనము చేరి ఆ యొక్క దేవాది దేవుని స్తుతించాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనందరిలో ఎన్నో మనస్పర్ధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఒకరిని చూస్తే అత్త, చూస్తే కోడలు కోపం, కోడలను చూస్తే అత్త కోపం. అలాంటి మనస్పర్ధలన్నీ మాని, అందుకే పిల్లలు నేర్చుకున్నారు. సప్రసాదాన్ని తీయడానికి ముందు ఏం చేయాలమ్మా? మీరు ఏం నేర్చుకున్నారు? సప్రసాదానికి తీయడానికి ముందు ప్రార్థన చేయాలంట. ఎందుకు ప్రార్థన చేయాలి? ఇందాక గుడిలో అందరూ లైన్ గా స్వామి దగ్గరకు పోయి ఇచ్చినారు. ఎందుకు? పాప సంకీర్తనం చేసి వచ్చారు. మీలో సన్న పిల్లలేమో యేసయ్యను భక్తిగా తీసుకోవాలి. ఏ పాపం లేకుండా నేను మహాపరిశుద్ధిని స్వీకరిస్తున్నాను, నేను పరిశుద్ధంగా ఉండాలి అని వాళ్ళు స్వామి దగ్గర తప్పొప్పుకొని, ఆ దేవా నేను నిన్ను స్వీకరిస్తున్నానయ్యా, నాలో ఎలాంటి లోపం లేదు, పాపం ఉంటే నీకు నువ్వు రాలేవు అని వారు పరిశుద్ధంగా వాళ్ళు హృదయాలు కడుక్కున్నారు. అందుకే తెల్లటి దుస్తులు వేసుకొని దేవుని యొక్క దూతల్లా ఉన్నారు. హల్లెలూయా,
మరి మనలో ఎంతమంది 30 సంవత్సరాల తర్వాత పండుగ జరుగుతుంది, 30 సంవత్సరాల తర్వాత నేను దుర్వేసికి వెళ్తూ ఉన్నాను, పండుగ చేస్తూ ఉన్నారు, దేని కొరకు వచ్చాము? ఒక్కరైనా మనలో ఒక్కరైనా అయ్యో నేను పాపాత్ముడనే, నేను పాపినే, ఈ రోజు నేను ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను, ఆరోగ్యమాత పండుగను చేసుకుంటున్నా, ఆమె అయితే నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది, మరి నేను తినడానికి పోతున్నాను, మరి యేసయ్యను కూడా స్వీకరించబోతున్నాను. ఎంతమంది నేను ఆలోచించాము? కంపు కొడుతుంటే యేసయ్య మనలోనికి వస్తారా? చూడండి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఇక్కడ అందరికి మనం ఎందుకు వచ్చామంటే ఆ యొక్క దీవెనలు పొందడానికి, ఒక కుటుంబముగా చేరి. అందుకే ఆ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము వింటూ ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి అడిగినను పరలోకమందుండు నా తండ్రి వారికి దానికి వసగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సు. అందుకే మీలో ఉన్న మనస్పర్ధాలు, తారతమ్యాలు, మీలో ఉన్న కోపతాపాలు అన్ని మరిచిపోయి ఊరంతా కలిసి ఒకే మనసుతో ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే మన కుటుంబాలు బాగుపడాలని, స్కూల్కు పోయే మన పిల్లలకు మంచి జ్ఞానము తెలివిలు రావాలని, ఈ యొక్క పంట పొలాలు పచ్చగా ఉండాలని ఒకే మనసుతో కలిసి ఇక్కడ మనందరం ప్రార్థిస్తే ఆ కొత్త దివి ఎక్కడో లేకుండా ఇక్కడే దిగి రావాలని మనం ప్రార్థిస్తే అక్కడ ఆయన ఇస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మనస్సు ఉండాలంట? ఎలాంటి మనస్సు ఉండాలంట? ఏక మనస్సు. అంటే మనందరిది ఒకే మనస్సు ఉండాలి. అంటే ఎలాంటి కోపం లేకుండా అందరూ అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె, తల్లిదండ్రుల వలె, బాబామర్దులు ఏ మనస్సు, మనకి ఎలాంటి కల్మషం లేకుండా ఏక మనస్సుతో ప్రార్థిస్తే నేను దీవిస్తాను అని యేసయ్య మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మనందరం కలిసి ఒక కుటుంబముగా ప్రార్థిస్తే దేవుని యొక్క దీవెనలు ఉంటాయి అని మీ అందరినీ 30 సంవత్సరాల తర్వాత పిలిస్తే మన మనస్సులు ఎక్కడున్నాయి? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? పూజ ఆరంభంలో మన పాపంలో ఒప్పుకుందామంటే, అయ్యా ఈ హృదయం పాపముతో నిండిపోయింది, నన్ను క్షమించు నాయనా అని. మరి ఇక్కడికి వచ్చి ఆమె ఆ యొక్క మంచి మనస్సుతో ప్రార్థించగలిగామా? ఆ యొక్క మంచి మనస్సుతో, దేవా మేమంతా కూడా ఒకే కుటుంబముగా మనం వచ్చాము ఊరికే తిని పొట్టలు నింపుకొని పోతే ఏ లాభంలే. దేవుని యొక్క దీవెనలు నింపుకొని పోవాలి, దేవుని యొక్క ఆశీస్సులతో వెళ్ళాలి. అందుకే ఆ యొక్క వచనంలో మనము విన్నాం, ఏక మనసుతో ప్రార్థించినట్లయితే ఆయన దీవిస్తాడు అని. ఆ యొక్క 20వ వచనం చదువమ్మా. ఏలైనా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు ముగ్గురైనా చాలు అన్నారు. ఇక్కడ చూస్తే 200-300 మంది ఉన్నారు. మరి యేసయ్య మన మధ్యలో ఉండి, మన చెంతనే ఉండి, మన హృదయాల చెంతనే ఉండి నా బిడ్డ ఏమి ప్రార్థిస్తారో, ఏ అవసరమైతే నా బిడ్డ వచ్చిందో నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పలుకుతూ ఉన్నారు. మరి మనం ప్రార్థిస్తున్నామా? పక్కన ఏం సీర బాగుంది, అడుగున్నావు, నీ కమ్మలు బాగున్నాయే, నీ సీర బాగుంది, ఏం స్వామి బాగున్నావా అని అన్నామే కానీ నా హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? నా ప్రభు నాలోనికి రాబోతూ ఉన్నాడు, నేను ఏ విధంగా ఉన్నానని ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ సమయాన. ఈ కొద్ది సమయానన్నా అన్ని మరిచిపోయి, దేవా నేను పాపిని, తప్పు చేశాను,
నా ఆలోచన విధానం శారీరకంగా ఉన్నానో ఈ సమయాన నీ యొక్క వాక్యం ద్వారా నాలోనికి వెంచేసి రండి అని ఈ సమయాన ప్రార్థిస్తాం. అందరం కూడా ఈ సమయాన కన్నులు మూసుకుందాం. అన్ని మరిచిపోయి, నీ సమస్యలు అన్ని మరిచిపోయి ఈ సమయాన మనం వచ్చిన కారణం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం. యేసయ్యా, నువ్వు ఎక్కడైతే 2-3 నా నామాన ప్రార్థిస్తారో మా మధ్య ఉంటానని నేను పలికిన యేసయ్యా, ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ సమయాన్ని ప్రార్థన చేద్దాం. ఊరు గ్రామాలన్నీ కలిసి ఆయన నామములో చేరి ఉన్నాం. ఏ విధంగా అయితే మరియ తల్లి యేసయ్యా ఇక్కడ లోటు ఉంది అని అడిగిన వెంటనే ఆయన టైం రాకపోయినా, ఆయన చిత్తం కాకపోయినా, ఆయన సమయము కాకపోయినా ఆయన ఆమె మాట విని ఆ యొక్క లోటు లేకుండా చేశాడు. అదే తల్లి ఈరోజు మనందరి కొరకు ప్రార్థిస్తూ ఉందని. మరి నీకు ఎలాంటి లోటు ఉన్నదో, ఎలాంటి సమస్య ఉన్నదో, ఎలాంటి వ్యాధి ఉన్నదో, ఎలాంటి బాధ ఉన్నదో, నీవు ఎలాంటి కోరికతో అయితే వచ్చి ఉన్నావో ఈ సమయాన్ని ఆయనకు సమర్పించుకుందా. మన చంటి బిడ్డలు, మొదటిసారిగా యేసయ్యను స్వీకరిస్తున్న బిడ్డలు, వారు ఎల్లప్పుడూ యేసుతో నింపబడాలని, ఆయన సన్నిధిలోనే ఉండాలని, ఎలాంటి శోధనలకు వ్యామోహములకు గురి కాకుండా మనందరము కూడా వారు మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో నింపబడాలి. ఇంకొక 30 సంవత్సరాల వరకు అయినా కూడా ఆయన సన్నిధి మనతో, మన కుటుంబములతో, మన పిల్లలతో, మన సంఘముతో, మన ఊరితో ఉండి మనలందరినీ నడిపించాలని అడుగుదాం. ఎలాంటి పాపపు జీవితంలో ఇప్పటివరకు జీవిస్తూ ఉన్నట్లయితే ఆ పాపం నుండి బయటపడి, ఇదిగో యేసయ్యా నేను ఈ బలహీనత ఉన్నానయ్యా, ఇప్పటి వరకు నేను ఆలోచించడం లేదయ్యా, నేను ఇంత ఘోర పాపినైనా నీవు నాలోనికి రావాలంటే ఈ యొక్క పాపం అడ్డుకోవడంగా ఉంది యేసయ్యా, తొలగించునైనా నీవు నన్ను ఇక్కడికి రప్పించుకున్నందుకు వందనాలు తండ్రి. నేనేదో చికెన్ తినడానికో బంధువులను కలవడానికో వచ్చాను. నా ఆలోచనను మార్చి ప్రభువా నీవు నాలోనికి రావాలని ఆశగా ఉన్నావు తండ్రి. నేను ఈనాడు నా యొక్క పాపములను క్షమింపమని వేడుకుంటున్నాను తండ్రి అని అడుగుదాం. ఎవరు మాట్లాడకుండా, దిక్కులు చూడకుండా నీ ప్రభు నీ హృదయం చెంతనే ఉన్నాడు. ఈ సమయాన వేడుకుందా. యేసయ్యా రానైనా, నా హృదయంలోనికి రన్నైనా, నా కుటుంబంలోనికి, నా సంఘాన్ని, నా ఊరిని దీవించమని అడుగుదాం. ఆ యేసు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడి అపరూపములో మనలోనికి రాబోతున్నాడు. మరి మన హృదయాలను పరిశుభ్రపరచుకొని మనం దీవించమని, ఈ యొక్క దీవెనలతో ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనము, మన పిల్లలు నడిపింపబడాలని వేడుకుందాం. ఆత్మ చల్లని దాని రూపంలో మనలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయాలని, మనలో ఉన్న చెడు అలవాట్లన్నీ తీసివేయాలని, మన కుటుంబాన్ని దీవించాలని, మనందరం కూడా ఏక మనస్సుతో ఎల్లప్పుడూ ప్రార్థించాలని, ఆత్మ సర్వేశ్వరు మనందరినీ ఏకం చేయాలని వేడుకుందాం. స్తోత్రం తండ్రి, వందనం తండ్రి, వందనం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని, పరిశుద్ధ హృదయములతో మన విశ్వాసాన్ని ప్రకటించి ఆ యొక్క దేవాదేవుని కృతజ్ఞత చెల్లించాలి. పరలోకమును విలోకమును
సర్వేశ్వరుని నీకు ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు చేయవచ్చు. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. స్వామి ఆమేన్. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ బలములు వసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ బలములు వసగు దేవునికి. మన కానుకలను స్వీకరించు ప్రభువు. మన కానుకలను స్వీకరించు ప్రభువు. దీవించును ఇలలో మనలను నిరతం. దీవించును ఇలలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి. ఫలములను దీవించిన దేవా, వీరురాలి అర్పణను ఆదరించిన దేవా. మా పేరుని ఫలములను దీవించిన దేవా, వీరురాలి అర్పణను ఆదరించిన దేవా. అర్పింతు దివ్య బలిలో అప్పదాక్షరసములను. అర్పింతు దివ్య బలిలో అప్పదాక్షరసములను. స్వీకరించుము కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. స్వీకరించుము కరుణామయా, ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు వసగు దేవునికి. ఆత్మ ఫలములు వసగు దేవునికి. ఆత్మ ఫలములు వసగు దేవునికి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చూద్దాము. మహిమల కొరకును మన తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొనుగాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమ రహస్యములను సన్మానిస్తున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక.
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ స్మరణను చేసుకొనుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. అహమాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్నెప్పపు ఘనతను పోగొట్టుకునకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ధర్మ కూడా మోకరించి ఒకనాటి పూజ సమయంలో భగవంతుడు మన యొక్క అవసరములన్నింటినీ కూడా తీర్చమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నాము. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనిస్తున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చున్నాము.
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, జేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి యుందునటులా దయా చూపుము. వారే మమ్మ మీకు నిత్యాత్మగా రూపొందించును గాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన ఆరోగ్యమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరోధక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా,
మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోరెంట్ల జానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుకుము. ప్రత్యేక విధముగా ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డల మనవులను, నీ సముఖమును చేరిన ఈ ప్రజలందరినీ సదా దీవించి కాచి కాపాడుము. దయగల తండ్రి, నలుదశల చేతులు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన ప్రతి ఒక్కరిని దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేళ్లను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థన సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువాని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము.
ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమ యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మవా ఆరగింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మవా ఆరగింపుమా పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా శుద్ధి నందుమా పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా అలసిన వారికి అమృతం ఈ విందు అలరిన గుండెకు ఆత్మబలం ఈ విందు అలసిన వారికి అమృతం ఈ విందు అలరిన గుండెకు ఆత్మబలం ఈ విందు పరలోక భాగ్యముపై పరిశుద్ధుని ప్రేమపై పరలోక భాగ్యముపై పరిశుద్ధుని ప్రేమపై మనకు సగిన భోజం స్వీకరింపుమా శుద్ధి నందుమా మనకు సగిన భోజం స్వీకరింపుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా పాపము పాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు
పాపము పాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు మన పాపచారణకై మనుజారి రక్షణకై మన పాపచారణకై మనుజారి రక్షణకై మనకు సగిన ఈ భోజం స్వీకరింపుమా శుద్ధి నందుమా మనకు సగిన ఈ భోజం స్వీకరింపుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా నా ప్రాణమా శుద్ధి నందుమా పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా శుద్ధి నందుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా నా ప్రాణమా పరుగు తీయుమా నా ఆత్మమా ఆరగింపుమా. స్వీకరించుమా ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుమా శిరమును వంచి స్వీకరించుమా ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు పాపులు ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు పాపము పాపులు ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు శాంతిని వసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు శాంతిని వసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు సంగరము నేర్పును ఈ విందు సమాధానమిచ్చును ఈ విందు సంగరము నేర్పును ఈ విందు ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుమా ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుమా శిరమును వంచి స్వీకరించుమా ఇది ఆత్మీయ విందు ప్రభు యేసుని విందు ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థిస్తున్నాము. కనికర హృదయమైన కన్యా మరియమ్మ నుండి జన్మించిన నీ కుమారుని దివ్య సంస్కార రూపంలో స్వీకరించిన మేము మా వాక్కు క్రియ ద్వారా అతనిని ప్రకటించి అతనితో ఐక్యమై జీవితం గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడును కాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించుదము. శరణు కోరి వచ్చితివమ్మా, నెరరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మా. నీ బిడ్డలమమ్మా ప్రార్థించవమ్మా. అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా, అమ్మా మరి అమ్మా. నెరరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మా.